తరువాత అమ్మాయి బంధించబడిన గదికి హీరో వస్తాడు. ఆమె హీరోని చూసి కన్నీళ్లతో, దయచేసి నన్ను కాపాడండి, వీళ్ల చేతిలో నేను బ్రతకను అని చెబుతుంది. ఆమెతో హీరో ఇక్కడికి మీరు ఎలా వచ్చారు, ఏమి జరిగింది అని అడుగుతాడు. ఆమె హీరోకి తన గతం గురించి చెబుతూ, నేను నా తల్లిదండ్రులతో చిన్న గ్రామంలో సంతోషంగా ఉండేదాన్ని. వాళ్లతో ఉన్న రోజులు ఎంతో ఆనందంగా గడిచేవి. కాని ఒకరోజు కొంతమంది అనుమానాస్పద వ్యక్తులు మా గ్రామానికి వచ్చారు. వాళ్ళు నన్ను ఎప్పుడూ గమనిస్తూ ఉండేవారు. నాకు తెలియకుండానే ఒకరోజు నన్ను పట్టుకుని తీసుకెళ్లారు. ఆ తరువాతే ఈ గుహలో నన్ను బంధించారు అని గుహలో బంధించబడిన ఆమె హీరోతో చెబుతుంది. యాత్రికుడు ఆమెతో, నువ్వు ఇక భయపడకు, నిన్ను ఈ గుహ నుండి తప్పక రక్షిస్తాను, దేవుడు మనతో ఉన్నాడు అని చెబుతాడు. యాత్రికుడు ఆమెతో మాట్లాడుతూ ఉండగా వెనుక నుంచి రౌడీలు వచ్చి యాత్రికుని పట్టుకుంటారు. రౌడీలు యాత్రికుని పట్టుకుని గదిలో బంధిస్తారు. బంధించబడిన గదిలో యాత్రికుడు దేవునికి ప్రార్థన చేస్తాడు. యాత్రికుడు ప్రార్థన చేసిన తరువాత దేవదూత అతని ముందు నిలబడుతుంది. తరువాత దేవదూత, భయపడవద్దు యాత్రికుడా, నీ ప్రార్థనను ప్రభువు విన్నాడు. ఆ అమ్మాయి రక్షణ కోసం నిన్ను ఆయన ఎన్నుకున్నాడు. ఇప్పుడు నేను నిన్ను ఈ బంధనాల నుండి విడిపిస్తాను. ధైర్యంగా నిలబడు, ప్రభువు నీతో ఉన్నాడు అని చెప్పి యాత్రికుని గది తలుపులు దేవదూత తెరుస్తుంది. యాత్రికుడు నిలబడి ఇలా అంటాడు, ధన్యవాదాలు ప్రభువా, నేను నీ శక్తితో ముందుకు సాగుతాను. ఆ తరువాత బంధించబడిన అమ్మాయి దగ్గరికి యాత్రికుడు వెళ్తాడు. తరువాత మళ్ళీ యాత్రికుని దగ్గరికి రౌడీలు వస్తారు.